అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్గా చెప్తున్నారు. ఒక్కసారిగా వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిలు ఆచూకీ లభ్యం కాగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం గాలిస్తున్నారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చి గల్లంతయ్యారు. అన్నా టెంపో ఉంది కదా, టెంపోలో ఎక్కించండి. నాకు ఒకేసారి టెంపోలో ఎక్కించేసుకోండి. మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది. జలతరంగిరి వాటర్ ఫాల్స్ దగ్గర 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్గా గుర్తించారు. ఒకసారిగా వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. ఇక గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యం కాగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తరలించారు. ఇక మరో 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం గాలిస్తున్నారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు సంబంధించి ఆ అబ్బాయిలు, గల్లంతైన 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ప్రస్తుతం ఈ 3 అమ్మాయిలు, ఈ 3 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వీరి ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరో 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి. విహారయాత్రకు వచ్చిన మొత్తం 13 మంది విద్యార్థుల్లో 5 గల్లంతైన పరిస్థితి. ఒకసారి గల్లంతైన తర్వాత ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. 2 ఆచూకీ లభ్యం కావడంతో వారిని ఏరియా ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇక మీరు చూస్తున్న దృశ్యాలు, ఫోటోలో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఈ 3 ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జస్ట్ ఇలా దిగాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి వాళ్ళు వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. 1 అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యాక కదా ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొక 3 గురించి మాకు తెలియదు. అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదా, ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు? 1 అబ్బాయి, 2 అమ్మాయిలు. వాళ్ళు మెడికల్ కాలేజ్ ఎవరు రాలేదు మరి ప్రస్తుతానికి పాప ఒక్కటే వచ్చింది. మిగతా వాళ్ళు రావాలి. పాప కండిషన్ బాగాలేదు. అక్కడే ఉంది. 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకో 5 మెంబర్స్ ఇద్దరు రెస్క్యూ చేసాము. ఇంకా 3 మెంబర్స్ నాకు తెలియదు ప్రెసెంట్ వచ్చేసాము. నిన్న ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి బాగాలేదు. హరిప్రియ ఒక అమ్మాయి ఇప్పుడే పంపించాం. బాగాలేదు అమ్మాయి. ఆ అమ్మాయి కాకుండా 3 కనపట్లేదా? అమ్మాయి కాకుండా ఇంకో 3 అంటే నేను వచ్చేసాను. నాకు అప్పటి నుండి సిగ్నల్స్ లేదు. వాళ్ళతో కాంటాక్ట్ ఒక అమ్మాయిని రెస్క్యూ చేశారు. అక్కడే ఉంది. ఆ అమ్మాయికి బాగానే ఉంది. 8 మెంబర్స్ అయితే అసలు ఏం అవ్వలేదు. 5 మెంబర్స్ యాక్సిడెంట్ గురైంది. 5 మెంబర్స్, అందులో 3 మెంబర్స్ కనపడతారు. అందరూ గురయ్యాం. కాకపోతే మేము పక్కకు రాగలిగాం, వాళ్ళు రాలేకపోయారు. అక్కడే ఉంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర 5 విద్యార్థులు గల్లంతయ్యారు. దానికంటే ముందు దాదాపు 14 మంది విద్యార్థులు అక్కడ వెళ్ళారు. ఆ ప్రమాదానికి ముందు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా 14 మంది విద్యార్థులు కలిసి ఫోటో దిగారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా ఒక్కసారిగా వర్షం రావడము, వరద ఉధృతి పెరగడంతో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. మీరు చూస్తున్న ఆ దృశ్యానికి సంబంధించినవే. ప్రమాదానికి ముందు విద్యార్థులు దిగిన ఫోటో అది. అందులో 5 విద్యార్థులు గల్లంత కాగా 2 ఆచూకీ లభ్యమైంది. మరొక 2 అమ్మాయిలు, 1 అబ్బాయి సంబంధించిన ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. అయితే 2 అమ్మాయిల ఆచూకీ దొరికింది. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొక 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం అయితే గాలిస్తున్నారు. విహారయాత్రకు వెళ్ళారు ఈ విద్యార్థులంతా. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, మారేడుమిల్లిలో ఈ విషాదం జరిగింది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర చోటు చేసుకున్న విషాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఎందుకు అంత పూర్తి స్థాయిలో అంత పెద్ద వరద వచ్చిందా? అసలు వాటర్ ఫాల్స్ దగ్గర మనుషులు కొట్టుకుపోయేంత వరద ఉంటుందా?
ఎస్ రామదాస్, మన ప్రధానంగా తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏజెన్సీలో వర్షాలు అధిక వర్షాలు నమోదవడంతో వాగులు వంకలు కూడా పొంగి పొరలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే వర్షాలు అయితే తగ్గుమోగం పట్టిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి విహారయాత్రకి పర్మిషన్ ఇచ్చారు అధికారులు. అక్కడ ప్రధానంగా తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి విహారయాత్రలన్నీ కూడా ఆపేశారు. ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతానికి ఇక్కడ ఏలూరు ఆశ్రమ పాఠశాల సంబంధించిన మెడికో విద్యార్థులు మొత్తం 11 మంది అమ్మాయిలు అలాగే 4 అబ్బాయిలు మొత్తం 14 మంది అయితే విహారయాత్రగా రావడం జరిగింది. నిన్న సరిగ్గా సాయంకాల సమయంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జల తరంగిణి అందరూ కూడా విహారయాత్ర అక్కడంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో కావడంతో అక్కడంతా సరదాగా సెల్ఫీలు దిగేందుకు స్నానాలు చేసేందుకు అందరూ కూడా సరదా పడతారు. మొదటగా వాళ్ళు వచ్చిన సమయంలో వర్షం అయితే పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడ జలపాతంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సుమారు 2 గంటల పాటు ఎడతెరిపోయిన వర్షం అయితే ఏజెన్సీ ప్రాంతాన్ని అతలాకుతలం చేయడమే కాకుండా వాగులు వంకలు పొంగి పొరలేదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కొండ కాలువ ప్రవహించడంతోనే అక్కడ వరద పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జల తరంగిణి భారీ వరద అక్కడంతా కూడా ఎప్పుడు కూడా నీరు చాలా స్వచ్ఛమైన తెల్లగా ఉంటాయి. మనం చూస్తున్న ప్రవాహం ఏ విధంగా ఎర్రని బురద నీరుతో ప్రవాహం ఉందో ఒక్కసారిగా వరద పోటెత్తి ప్రవహించడంతోనే అక్కడ ఉన్నటువంటి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 5 విద్యార్థులు ఒక్కసారిగా కొట్టుకుపోతున్నారు. కళ్ళ ముందే మిగిలిన విద్యార్థులు కళ్ళ ముందే కొట్టుకుపోతున్నారు. అందులో కొట్టుకుపోతుండగా అందులో 2 అయితే కాపాడారు. ముఖ్యంగా మనం చూసుకుంటే అందులో ఆ కొట్టుకుపోయిన విద్యార్థులు చూసుకుంటే మనకు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అలాగే ఆ చింత హరిణి అలాగే ఆ పుష్ప ఇద్దరు కూడా క్షేమంగా అక్కడ ఉన్నటువంటి వేరే రాళ్లను పట్టుకుని ఉండడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే రక్షించారు. మరొక 3 గల్లంతయ్యారు. ఎవరో సౌమ్య, అమృత, హరదీప్ ముగ్గురు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అందరూ కూడా హుటాహుటిని అక్కడ చేరుకుని అక్కడ ఐటీడీఏ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో సింహాచలం కూడా అక్కడ హుటాహుటిని అగ్నిమాపక సిబ్బంది మొత్తం అందరూ కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు. రాత్రి 1 గంట ప్రాంతానికి అమృత మృతదేహాన్ని అయితే వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 మృతదేహాలు అంటే అక్కడ ఉన్నటువంటి సౌమ్యతో పాటు హరిదీప్ మరొక అబ్బాయి మృతదేహం కూడా అక్కడ ఉన్నటువంటి అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కేవలం 1 గంట ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అమృత మృతదేహం మాత్రమే లభ్యమైనటువంటి పరిస్థితి. మరొక 2 కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మన ప్రధానంగా గత కొన్ని రోజుల గురించి కూడా ఆర్టీ కూడా చెప్పడం జరిగింది. వాగులు వంకల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ గత కొన్ని రోజుల క్రితం మనం ఒక వార్త కూడా ప్రచారం చేస్తాం. ఆర్టీవీలో వచ్చినటువంటి వార్తకే ప్రమాదకరమైన వాగుల వద్ద 10 మంది ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు దిగుతున్నటువంటి దృశ్యాలతో మనం కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ప్రకాష్ ప్రమాదం ఎలా జరిగింది అంటే అసలు దాంట్లో వాటర్ ఫాల్స్ లో ఎలా పడిపోయారు అసలు వాళ్ళంతా? వాటర్ ఫాల్స్ అంటే వర్షం అంటే అక్కడ ఏదైతే జలతరంగిణి ఉందో మారేడుమిల్లి జలతరంగిణి వద్ద ముందుగా వెళ్ళిన సమయంలో అందరూ కూడా సరదాగా గడిపిన ఫోటోలు కూడా తీసుకున్నారు. అక్కడ ఒక్కసారిగా వర్షం 2 గంటల పాటు అయితే ఎడతెరిపోయిన వర్షం అయితే పడింది. అక్కడ జలతరంగిణిలో అక్కడ ఉన్నటువంటి 5 విద్యార్థులు అందరూ 5 విద్యార్థులు కూడా ఆ లోపలికి అంటే రాళ్ల మధ్యకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారందరూ కూడా ఒడ్డున ఉన్నారు. ఒక్కొక్కరుగా అందులో స్నానం ఆచరించేందుకు మొత్తం అందరూ కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వరద ఉన్నట్టుండి కనురెప్ప పాటిలో ఒక్కసారిగా వరద అయితే పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆ వరద ఉద్ధృతి అయితే మొత్తం 5 కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ మధ్యలో రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్న అందులో ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ మధ్యలోనే చిక్కుకుపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అందులో 2 మాత్రమే రక్షించగలిగారు. అలా రాళ్ల ఉద్ధృతికి కొట్టుకుపోతున్న నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర గాయాలవై వాళ్ళందరూ రక్షించి ఒటాబుట్టిన ఏదైతే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి సహాయక చర్యలు ఎవరైతే ఉన్నారో మిరియాల సిరీస్ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ 2 విద్యార్థులు కూడా వైద్యం అందిస్తూ కొంతమంది 2 కూడా సీరియస్ అయిన గాయాలు అవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అంటే ప్రమాదం వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అక్కడ రాళ్ల మధ్యలో ఫోటోలు దిగుతుండగానే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి తగ్గింది, వాటర్ ప్రవాహం కూడా తగ్గింది. కానీ స్వచ్ఛమైన తెల్లని నీరు ఉండేటువంటి జలతరంగిణిలో ఈ యొక్క బురద నీరు ఒక్కసారిగా చేరడంతోనే ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా అక్కడ ఉన్నటువంటి మిగతా గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది?
అక్కడ రిస్కీ ఆపరేషన్ అయితే రాత్రి నుంచి అయితే కొనసాగుతుందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐతో పాటు ఐటీడీఏ అధికారి ఆ సింహాచలం కూడా అక్కడ చేరుకుని అగ్నిమాపక అధికారులతో పాటు కొంతమంది అయితే అక్కడ ఉన్న గాలింపు చర్యలు అయితే రాత్రి నుంచి అయితే చేస్తున్నప్పటికీ కేవలం ఆ మృతదేహం డెడ్ బాడీ మాత్రమే లభ్యమైంది. మరొక ఎవరైతే ఉన్నారో మరొక ఇద్దరు మృతదేహం కోసం అయితే ఆచూకీ అయితే తెలియాలి. సౌమ్యతో పాటు అలాగే హరదీప్ మృతదేహం అయితే తెలియాలి. వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే కందులు దుర్గేష్ ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రి కూడా దీనిపై స్పందించారు. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కందులు దుర్గేష్ మొత్తం అధికారులను అయితే అలా అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపట్టాలి. ఆ మిగిలిన గల్లంతైన వారికి అయితే మొత్తం సహాయక చర్యలు చేపట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం ఏదైతే విద్యార్థులు గల్లంతైనారో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల సంబంధించినటువంటి ఏలూరు సంబంధించిన మంది అక్కడ ఉన్నటువంటి విద్యా ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ముఠాముఠిన రాజమండ్రి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గాలింపు చర్యలు అయితే చేపడుతున్న ఆ సంఘటన ప్రదేశంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అధికారులు కూడా స్పందించడమే కాకుండా ఆ మంత్రి కూడా పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా స్పందించడంతోనే సహాయ చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సరదాగా విహారయాత్రకు వెళ్ళారు విద్యార్థులు, కానీ అనుకోని వరదతో ఒక్కసారిగా 5 విద్యార్థులు గల్లంతైన పరిస్థితి. అందులో 2 ఆచూకీ దొరికింది. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నట్టుగా తెలుస్తుంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ మారేడుమిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్గా చెప్తున్నారు. ఒక్కసారిగా వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ మధ్యలోకి వెళ్ళి బహుశా సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో, వీడియోలు తీసుకుంటున్న క్రమంలోనే ఈ ఆకస్మిక వరద సంభవించడంతో విద్యార్థులు ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయి రాళ్ల మధ్యలో గాయాల పాలై కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉండగా 2 అమ్మాయిల ఆచూకీ అయితే దొరికింది. 2ని కాపాడగలిగారు. ఇక రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మరొక 2 అమ్మాయిలు ఆ అబ్బాయి కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. విహారయాత్రకు వెళ్లారు ఈ విద్యార్థులంతా. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా ముగిస్తుందని చెప్పవచ్చు. ఆశ్రమ మెడికల్ కళాశాల విద్యార్థులు, ఏలూరు చెందిన మెడికల్ కళాశాల విద్యార్థుల విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అబ్బాయి పంపించి మార్చేయడం. అక్కడే ఉంది, 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకో 5 మెంబర్స్ లో 2 రెస్క్యూ చేసాము. ఇంకా 3 మెంబర్స్ నాకు తెలియదు ప్రెసెంట్ వచ్చేసాము. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి బాగాలేదు. ఇక్కడే పంపించాం, బాగాలేదు అమ్మాయి. ఆ అమ్మాయి కాకుండా 3 కనపట్లేదు. అమ్మాయి కాకుండా ఇంకో 3 అంటే నేను వచ్చేసాను. నాకు అప్పటి నుండి సిగ్నల్స్ లేదు, వాళ్ళతో కాంటాక్ట్ ఒక అమ్మాయిని రెస్క్యూ చేశారు. అక్కడే ఉంది, ఆ అమ్మాయికి బాగానే ఉంది.